ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. STGS కళాశాలలో తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంకు కళాశాల కార్యదర్శి బైసాని రాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరియు కళాశాల ప్రిన్సిపల్ JSVS ప్రసాద్, MBA కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ నాగేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ భారత క్రీడాకారులకు పరిచయం అక్కర్లేని పేరు ధ్యాన్ చంద్. భారతదేశంలో క్రీడా దినోత్సవ సృష్టికర్త, హాకీ మంత్రికుడు ధ్యాన్ చంద్ భారత ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచమంతటా చాటి చెప్పిన, దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన మహానీయుడని చెప్పారు. మరియు కళాశాలలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. తెలుగు భాషా దినోత్సవం గురించి మాట్లాడుతూ ఆధునిక తెలుగు భాష నిర్మాతల్లో గిడుగు రామ్మూర్తి ఒకరు. గ్రాంధిక భాష నుంచి తెలుగును వాడుక భాషలోకి తీసుకువచ్చారు. వాడుక భాష ఉద్యమ పితామహుడుగా పేర్కొన్నారు. వాడుక భాష సజీవమని, ప్రజల భాష అని పేర్కొన్నారు. వ్యవహారిక భాషనే అసలైన తెలుగు భాష అని తెలియజేశారు. కళాశాల తెలుగు భాష అధ్యాపకుడు బి రాజన్న మాట్లాడుతూ తెలుగు వాడక భాష ఉద్యమ పితామహుడు, గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజలకు వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారాల్లో ఉన్న భాషలో అందాన్ని, విలుచును తెలియచెప్పిన మహానీయుడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో NSS, NCC విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. మరియు NCC ఆఫీసర్ MR ఫణీంద్ర, NSS ఆఫీసర్ బి రాజన్న పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కళాశాల అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. సంవత్సరానికి ఒక్కరోజు నేను తెలుగువాడని సగర్వంగా చెప్పుకునే ఒక దినం అంటూ ఉందంటే సంతోషించాలో లేకపోతే బాధపడాలో తెలియట్లేదు. ఎందుకంటే గత 15 ఏళ్లుగా గణనీయంగా గమనిస్తుంది ఏంటంటే పిల్లలు ఇంగ్లీష్ స్పీకింగ్ అనే ఒక ఒరవడి తేవాలి, దానివల్ల మా జీవితాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి అనే ఒక సంస్కృతిని రోజు రోజు బలంగా నాటుతున్నాం పిల్లల్లో. కానీ వాస్తవానికి మీరు ఏమి నేర్చున్నా, మీరు క్లాస్ రూమ్లో కూర్చొని టీచర్ టీచ్ చేస్తుంటే కూడా, మీరు టీచర్ ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నా కానీ మీరు ఫస్ట్ మీ మాతృభాషలో దాన్ని స్వీకరించి తరువాత యు అండర్స్టాండ్. అది భగవంతుని గొప్ప వరం. ప్రపంచంలో 3 భాషల్ని అనర్గళంగా మాట్లాడగలిగే ఒక సంపన్నమైన DNA కేవలం భారతీయులకు మాత్రమే ఇచ్చారు. కావచ్చు తెలుగు వారంటే ఎవరు? తెలుగు భాష మాట్లాడే వారందరూ కూడా ఏ రాష్ట్రం వారైనా కావచ్చు, ఏ దేశంలో ఉన్నవారైనా కావచ్చు, తెలుగు భాషని గౌరవించాలి. తెలుగు భాషలోనే మనం మాట్లాడుకోవాలి. ఉద్యోగ రీత్యా మనము వేరే భాషలు మాట్లాడవచ్చు. అయితే ఈరోజు భారతదేశంలో హిందీ, బెంగాలీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు భాష 3వది. కాబట్టి గర్వించి దీన్ని మనం ఇంకా మంచి స్థానానికి తీసుకెళ్లే విధంగా తెలుగును ప్రోత్సహించండి. మీ పిల్లలతో తెలుగే మాట్లాడించండి. పిల్లలంటే ఆవిడ పెళ్లిళ్ళు అయినాయా అనుకుంటారు. అయిన తర్వాత ఆ దృఢ సంకల్పం కలిగి ఉండాలని తెలియజేస్తూ తెలుగుకు మీరు ప్రాచుర్యం కల్పించి వాడుక భాషలోనే మాట్లాడుకుందాం. ఈ ప్రాంతంలో ఎట్లా మాట్లాడుకుంటామో అలాగే మాట్లాడుకుందాం. తెలుగు ఎలా ఉంటుందో అలాగే మాట్లాడుకుందాం. మన తెలుగు ఎలా ఉంటుందో అలాగే మాట్లాడుకుంటాం. దాన్ని బతికించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. సందర్భంగా తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం సమావేశమైనాము. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని మనము ప్రోగ్రాం వరకే కాకుండా మనం మాట్లాడి భావితరాలకు కూడా తెలుగు ఉండాలి అనే విధంగా మనము ప్రోత్సాహం కల్పించాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కానీ మనం వాడుకలో ఉంటేనే భావితరాలకు మనం అందించగలుగుతాం. ఇంగ్లీష్ సినిమాలు మనం ఒక సెంటెన్స్ అయినా అర్థం చేసుకోగలుగుతామా, లేదా 10 నిమిషాలను కూర్చొని చూస్తామా? లేదు. మన కళాశాల కమిటీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ విచ్చేసిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా ఈ కళాశాల కమిటీ బృందానికి, అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్స్ JSVS ప్రసాద్ సార్ గారికి, MBA ప్రిన్సిపల్ డాక్టర్ ఏ నాగేంద్ర కుమార్ సార్ గారికి, అధ్యాపక బృందానికి, అధ్యాపకేతర బృందానికి, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఈరోజు గిడుగు రామమూర్తి జన్మదిన శుభ సందర్భంగా మనకు తెలుగు భాషా దినోత్సవం అనేది ప్రకటించడం జరిగింది. రాష్ట్ర తెలంగాణ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రము నలుమూలలా ఈరోజు తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏమంటే, మనకు ముందు గ్రాంధిక భాషలో పుస్తకాలు కానీ గ్రంథాలు కానీ ముద్రీకరణ జరిగేది. పుస్తకాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మాట్లాడేయాలి కానీ శాస్త్ర విషయాలు కానీ అన్నీ కూడా ముద్రీకరణ జరగాలని, వాడుక భాషకి అమలు చేయాలని వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి ఉద్యమం చేసి చివరికి మనకి వ్యవహారిక భాషలోనే, మనం మాట్లాడే భాషలోనే పుస్తకాల ముద్రీకరణ జరగడం జరిగింది. అందుకే ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు మనం తెలుగు భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి మనకి ఇక్కడ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సార్ గారు మనకి ఈ శుభ సందర్భంగా మంచి విషయాలు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను.